సో మీరందరూ రాసినారు, మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎలిగేషన్ వేసినారో రాసినారు, బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కామెంట్ చేశారు. నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఆర్టికల్ 14 నాకు అప్లై కాదా? ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ, నా ప్రైవసీని అంతా తీసుకెళ్ళి ఈరోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు. అది ఎంతవరకు న్యాయం? నా ప్రైవసీ, మీది కాదు. నాకు రైట్స్ లేవా? కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం, కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం. అది ఈరోజు డివేట్ అయిపోతూ ఉంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా? మేము ఏం తప్పు మాట్లాడుతున్నాను? నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా? నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాశారండి, 100 కోట్లు రాశారు ఆంధ్రజ్యోతి పేపర్, నేను సంపాదించిందని 100 కోట్లు మీరు ఈరోజు రాసినందుకు మదన్ మోహన్ వాణిపాటి నన్ను 75 కోట్లు అడిగాడు. నేను ఏడికెళ్ళి రావాలా? నా ఉద్యోగ కాలం ఎంత? 4 ఏళ్ళు డిపార్ట్మెంట్కి వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను? మరి మీరు చెప్పండి ఇక్కడ ఉందనేసి. నేను రెడీ, నేను రిజైన్ చేస్తా, పోనీ నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టండి. ఏంటిది ఇదంతా? ఉద్యోగం చేయొద్దా? నేను కాదండి, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ సఫర్ అవుతున్నారు. ఉమెన్ గవర్నమెంట్ ఆఫీసరు, మీకేం తెలుసు ఎన్ని హెరాస్మెంట్స్ జరుగుతుంటాయో? మాకు పొద్దున్న లేయాలా, వంట చేసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, పరిగెత్తాలా, ఉద్యోగం చేయాలా. నా ర్యాంకు, నాది గస్టెడ్ ఆఫీసర్ ర్యాంకు. ఎన్ని బర్డెన్స్ ఉంటాయి. మీరు నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా నేను తప్పకుండా మాట్లాడతాను. నేను ఎందుకు సస్పెండ్ అయినా కూడా మీకు తెలియాలి. ఇది రైట్ టైం నేను మాట్లాడడానికి. వద్దు, ఒక స్ట్రైబ్ అమ్మాయి ఉద్యోగం చేయకూడదు అంటే నేను చెయ్యను అంతే. మేము మంచి బట్టలు వేసుకోవద్దు, మంచిగా మాట్లాడకూడదు. ఇప్పుడు నా ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్కి నేను మీకు ఒక హైరార్కీ ఉంటుంది. ఎవరికి జోనల్ జర్నలిస్ట్ ఉంటారు, డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ ఉంటారు, తర్వాత మీ హెడ్ ఉంటారు, ఇవన్నీ ఉంటారు. మీకు ఒక హైరార్కీ ఉన్నప్పుడు నాకు కూడా ఒక హైరార్కీ ఉంటుందిగా. కమిషనరు, అడిషనల్ కమిషనరు, రీజనల్ జాయింట్ కమిషనరు, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కింద అందరూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటారు. దుర్గా టెంపుల్ హుండీకి కూడా అసిస్టెంట్ కమిషనరే కీస్ పంపించాలి. ఇది ఒక హైరార్కీ. సెక్షన్ 6A, B, C అని 3 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, 3 హైరార్కీలు ఉంటాయి. నేను నా కంట్రోల్లో ఉండే అన్నీ కూడా సెక్షన్ 6C ఇన్స్టిట్యూషన్స్, అంటే బిలో 5 lakhs రూపీస్ ఉన్న ఇన్కమ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ నా దగ్గర ఉంటాయి. నాకు 9 ఛార్జీలు పెట్టారు. ఆ 9 ఛార్జీల్లో ఒక ఛార్జీ నెంబర్ 5 మాత్రమే నాకు సంబంధించింది. మిగిలిన 8 ఛార్జీలు సెక్షన్ 6Aకి సంబంధించినవి, అంటే రీజనల్ జాయింట్ కమిషనర్ కంట్రోల్లో ఉంటాయి. సెక్షన్ 6B ఒక డిప్యూటీ కమిషనర్ కంట్రోల్లో ఉంటాయి. సెక్షన్ 6D మఠం కమిషనర్ కంట్రోల్లో ఉంటుంది. నాకేమి లీజ్ అమౌంట్ కలెక్ట్ చేసుకొని బ్యాంకులో వేసే అథారిటీ నాకు ఉండదు. ఐఎమ్ ద సూపర్వైజింగ్ ఆఫీసర్. ద అసిస్టెంట్ కమిషనర్ ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ సూపర్వైజింగ్ ఆఫీసర్. ఎక్కడైనా థెఫ్ట్ జరిగినా ఇమీడియట్గా పోయి నేను యాక్షన్ తీసుకొని దాని మీద కేసు ఫైల్ చేసేసి నేను కమిషనర్కి రిపోర్ట్ చేయాలి. ఎవరైనా ఎంక్రోచ్మెంట్ జరిగినా నేను చేయాలి. ఎవిక్షన్ నేను చేయించలేదని నాకు ఛార్జ్లో పెట్టారు. విశాఖపట్నంలో 1200 కోట్ల భూమిని తెచ్చి కలిపాను నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి. ఎన్ని ఎవిక్షన్స్ చేయించామో, ఎన్ని కొట్టేసినామో మీకే తెలుసు. అన్ని కాపాడిన వాళ్ళం ఇక్కడ చేయలేక కాదు. పుచ్చవారి చౌల్ట్రీకి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉన్నది, అది మీకు కూడా తెలుసు. దాని వెనకాల చాలా ల్యాండ్స్ ఉన్నాయి. నేను ఎవిక్షన్కి పగడబందీగా అన్నీ రెడీ చేసుకున్నాను. నేను అప్పుడున్న మినిస్టర్ గారు ఆగమన్నారు, ఆగాం. మొన్న కూడా ఎవిక్షన్ పెట్టాం, ఎమ్మెల్యే గారు ఆగమన్నారు, ఆగాం. ఇంకేం తప్పు చేశాను నేను పని చేయగలనా? నా దగ్గర పని సామర్థ్యం లేదా? పర్సనల్ విషయాలు, ప్రొఫెషనల్ విషయాలు అన్నిట్లో సఫర్ అవుతున్నామండి. బిడ్డ ఉంది, చంటి బిడ్డ ఉన్నాడు. అట్లీస్ట్ బిడ్డ చూసుకోవడానికి కూడా టైం లేదు నాకు. మీరు అనుకుంటున్నారు ఫీల్డ్ ఆఫీసర్ నేను. పొద్దున్న పోతే సాయంత్రం ఎప్పుడో 10ంటికి 11 గంటలకు వస్తా. ఏమన్నంటే యాటిట్యూడ్గా మాట్లాడుతుంది అంటారు. ఎక్కడండి యాటిట్యూడ్? నేను పెట్టానండి ఆస్క్ త్రూ కోర్ట్ అని నేను పెట్టాను. అతను డబ్బులు అడిగినప్పుడు ఆస్క్ త్రూ కోర్ట్ అని పెట్టాను. సో నౌ ఇట్ ఈస్ ఓవర్. ఆయన నన్ను ఏం హరాస్ చేస్తున్నాడో ఏంటో ఓవర్. ఇప్పుడు నేను సుభాష్తోనే ఉన్నాను అనడానికి మీకు ఇది ఒక ప్రూఫ్. ఎవరు గమ్ముకుంటారు? నీకేమైనా ఒడుగున కొమ్ములు వచ్చాయా? నువ్వు ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి చెందిన వాడివని భయపడతామా? నోడల్ ఎంపీగా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరైనప్పుడు చాలామంది అధికారులు హాజరవుతారు, చాలా అడుగుతారు, చేయగలిగినవన్నీ చేస్తాం. నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్రజా దర్బార్ నిర్వహించేవాడిని. చాలామంది ప్రజలు చాలా విషయాలు అడిగేవాళ్ళు, చాలామంది కలుస్తారు.
విధి నిర్వహణలో భాగంగా వీళ్ళందరూ కూడా కలవడం జరుగుతుంది. కలిస్తే తప్ప, కలిస్తేనే సంబంధం అంటగట్టేస్తారా? తారతమ్యాలు అనేటటువంటివి లేవా? వయసు అన్నటువంటిది తెలీదా? సహాయం కోసం 1-2 సార్లు నా కార్యాలయానికి వస్తే చాలామంది వచ్చారు, మీలో కూడా చాలామంది వచ్చారు. జర్నలిస్టులు కూడా ప్లాట్లు అడిగారు. నేను చేయగలిగిందంతా నేను చేశాను, విశాఖపట్నంలో ముఖ్యంగా. అప్పుడు జర్నలిస్టులకు తెలీదా? ఒక రాజకీయ నాయకుడిని ఈ రకంగా ద్వారా లబ్ధి పొందకూడదు. ఒకవేళ మీరే జర్నలిస్టులు మీకు ప్లాట్ లేదని అలాట్ చేసి ఉంటే, మీకు అలాట్ చేసినటువంటి వాళ్ళలో ఎవరైనా మహిళలు ఉంటే వాళ్ళకి నాకు సంబంధం అంట కట్టేస్తారా? ఏమైనా బుద్ధుండి ఇటువంటి ప్రసారాలు చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అలాంటి వ్యవహారాల్లో నన్ను తీసుకురావడంలో ఒక పెద్ద కుట్ర ఉంది. దీని వెనక వంశీకృష్ణ వెనక ఎవరుండారు అన్నటువంటి విషయం కూడా నాకు తెలుసు. స్వయాన ఆమె చెప్పింది, ఆ ఆదివాసీ మహిళే చెప్పింది అధికారిని, సాయిరెడ్డి తండ్రి లాంటి వాడు అనని. బుద్ధి ఉండాలి ఎవరికైనా, టెలికాస్ట్ చేసేవాడికి. మనిషి అన్నవాడు మనిషి అయి పుట్టుంటే, కడుపుకి అన్నంగాని తింటా ఉంటే, ఎటువంటి వ్యక్తి కూడా, అటువంటి వ్యక్తులు, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి విషయాలు టెలికాస్ట్ చేయరు. ఇంకా కూడా చెప్పాలంటే, ఈ వంశీకృష్ణ అనేవాడు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే, వీడు నిజంగా ఒక మనిషి అయి ఉంటే ఇటువంటి అక్రమ సంబంధాలు మనసులో కూడా, మైండ్లో కూడా రావు. వీడు మనిషే కాదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. సాధారణంగా ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఏ పోలీస్ స్టేషన్కో పోతారు. సర్ప్రైజింగ్గా ఈ కంప్లైనెంట్ ఎవరో ఒక కాన్ఫిడెన్షియల్ లెటరు ఎండోమెంట్ కమిషనర్కి ఇచ్చాయట. ఆ బుద్ధి లేని ఎండోమెంట్ కమిషనరు దాన్ని ఎందుకు లీక్ చేశాడో నాకైతే అర్థం కాలే. కాన్ఫిడెన్షియల్గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి ఒక అధికారి దాన్ని మీడియాకి ఎలా ఇస్తాడు? అధికారికి బుద్ధి లేదు, తీసుకునేటటువంటి మీడియాకి ఎలా బుద్ధి లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిజాలు ఒకవేళ తీసుకున్నారు, నిజాలు అన్నటువంటివి తెలుసుకోకుండా విచక్షణారహితంగా ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయడంలో, కుట్రలో ఒక భాగంగా మీరు ఇలాంటివి టెలికాస్ట్ చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ యొక్క మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఇవి ప్రసారం చేయనటువంటివి 4 ఛానల్స్. TV9 ప్రసారం చేయలేదు, 10 టీవీ ప్రసారం చేయలేదు, సాక్షి ప్రసారం చేయలేదు, NTV ప్రసారం చేయలేదు. మిగతా అన్ని ఛానల్స్ ఏదో ఒక రకంగా ప్రసారం చేసినటువంటివే. మీరు ఒక్కసారి చూస్తే ఈ ఛానల్స్ అన్నీ కూడా ఒక సామాజిక వర్గానికి చెంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఛానల్స్ అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరు టెలికాస్ట్ చేశారన్నటువంటిది కూడా కానీ మీరు ఇంకా కొంచెం లోతుల్లో కానీ వెళితే ఆ యాంకర్స్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.